ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్, జయలక్ష్మి నగర్, హైటెన్షన్ లైన్ పరిసర కాలనీలలో రాత్రి కురిసిన వర్షానికి పలు అపార్ట్మెంట్లు నీట మునిగాయి. రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అపార్ట్మెంట్లో సెల్లార్ కింద నీటిలో చిక్కుకున్న కార్లను ట్రాక్టర్లతో బయటకు తీశారు. సెల్లార్లోని నీటిని ట్రాక్టర్తో బయటకు తోడేశారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలువలు పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి అపార్ట్మెంట్లు అయితే నీట మునిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో కట్టిన అపార్ట్మెంట్లు ఉంటాయో ఆ అపార్ట్మెంట్ సెల్లార్లో పూర్తిగా నీటిమయం అయిపోయాయి. గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా లోతట్టు ప్రాంతాల కబ్జాలకు గురై ఆయా ప్రాంతాల్లో వెలిసిన అపార్ట్మెంట్లో ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళు వాటిలో ఫ్లాట్స్ కొనుగోలు చేసి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాఘవేంద్ర నగర్ కాలనీ చూస్తే అపార్ట్మెంట్ లో దాదాపుగా మోకాలకు పైగా నీరు వచ్చాయి. దీంతో నైట్ నుంచే అక్కడ అపార్ట్మెంట్ లో నివాసం ఉండే ప్రజలైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు గత అనుభవాల దృష్ట్యా ఓనర్లకు కానీ ఎవరైతే బిల్డర్లు ఉంటారో వారికి చెప్పినా కూడా ఏం ఫలితం లేదు. మున్సిపల్ అధికారులు అధికారులు కూడా దీనిలో ఏం చేయలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరిగే క్రమంలోనే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, తర్వాత ఏవైతే శిఖం భూములు, కబ్జా భూములు ఉంటాయో వాటి ప్రాంతాల్లో వెలిసిన అపార్ట్మెంట్ లోనే ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో చాలా వరకు అయితే ఎవరైతే ఈ ఏరియా గురించి అవగాహన లేక కొనుగోలు చేస్తారో వారే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి రాఘవేంద్ర నగర్ కాలనీ కావచ్చు, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలో పెద్ద ఎత్తున వరద నీరు అయితే వచ్చింది. వర్షపు నీరు ఎక్కడ బయటకు వెళ్ళలేని పరిస్థితి. చుట్టూ అటు అపార్ట్మెంట్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, పూర్తి రోడ్డు పైన ఉన్న వరద నీరు కాస్త ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటికి చేరుతుంది. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్ లోకి చేరడంతో కొన్ని వర్షపు నీటితో పాటు కొన్ని పాములు, ఇతర కీటకాలు కూడా రావడంతో ఆ అపార్ట్మెంట్ వాసులు అయితే భయపడుతున్న పరిస్థితి. రాత్రి నుంచే ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అగ్నిమాపక శాఖ వాళ్ళు కావచ్చు సరైన రీతిలో రెస్పాండ్ కాలేదని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం పూట అధికారులు వచ్చి ఆ వాటర్ ని అయితే అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న వాటర్ ని తోడేస్తున్నారు. దాదాపుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది ఒక అపార్ట్మెంట్ లో నీటిని తోడేయడానికి. దీంతో ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, ఇతర పనుల కోసం వెళ్లే ఉద్యోగులు వాళ్ళు ఉదయం పూట తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. నేను రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వడగాలతో వర్షం కురవడంతో కరెంటు కూడా లేని పరిస్థితి ఉంది. దాంతో రాత్రంతా నరకం చూశామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లోనే ఇలా జరగడానికి కారణం అనేక చెప్పుకోవచ్చు. గతంలో ఏవైతే అపార్ట్మెంట్ నిర్మించిన ఎవరైతే బిల్డర్లు ఉంటారో వాళ్ళు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం ఒకటి. గత పాలకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పాలకవర్గం చేసిన తప్పిదాలు కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విల్లాలు కానీ అపార్ట్మెంట్లు కానీ హెచ్ఎండిఏ పరిమితిని మించి హెచ్ఎండిఏ అనుమతులను కాదని చెప్పి వాళ్ళు నిర్మించారు. ఆ సందర్భంలో అనేక మార్లు కూల్చివేతలు కూడా జరిగాయి. ఇప్పటికే అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కూడా ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా అక్కడ కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయేది. ఈ క్రమంలోనే గతంలో వెలిసిన అపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో కొద్దిగా తక్కువ ధర వస్తుందని చెప్పి కొనుక్కున్న వారైతే ఇప్పుడు వర్షం నీటికి అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనకు ఇది సైబరాబాద్ మున్సిపల్ కింద వస్తుంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఆ నేపథ్యంలో ఆ మున్సిపల్ కమిషనర్, సైబరాబాద్ కమిషనర్ వచ్చి ప్రాంతాలను అయితే విజిట్ చేసే అవకాశం ఉంది. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు వర్షపు నీరు వచ్చి చేరకుండా వాటర్ డైవర్ట్ చేసే విధంగా అయితే ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు విజిట్ కూడా ఉందని చెప్పి అధికారులు చెబుతూ ఉన్నారు. నగేష్, అటు అమీన్పూర్ లో ఒక్కరోజు వర్షానికే అక్కడ పరిస్థితి ఇలా ఉంటే మరి ఇప్పుడు వర్షాకాలం డైలీ వర్షాలు పడుతూ ఉంటాయి, మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి? దీనిపైన హైడ్రా ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ అనేది హైదరాబాద్ నుంచి ఇక్కడ నగర శివార్లలోని ప్రాంతాలకు అయితే అలవాటు అయిపోయింది. సంగారెడ్డి అటు హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉండే ఇది అమీన్పూర్ ప్రాంతం అంటే దాదాపుగా అక్కడ చెరువులు చాలా వరకు ఉండేవి గతంలో ఒక 3-4 దశాబ్దాల క్రితం. ఇప్పుడైతే ప్రజెంట్ చెరువులు కనిపించక కనుమరుగైపోయాయి. చెరువు భూమిలో కూడా అపార్ట్మెంట్ లో వెలిసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో చాలా భూములు అన్యక్రాంతం అయిపోయాయని చెప్పి ఫిర్యాదులు అందినప్పటికీ
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఎవరైతే అక్కడ భూములు కానీ అపార్ట్మెంట్లు కానీ బిల్డింగ్లు కొన్న వాళ్ళు ఉంటారో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ హైడ్రాకు సంబంధించి ఏవైతే గతంలో వచ్చిన హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఒక్కొక్కటిగా వాటన్నిటిని సార్ట్అవుట్ చేస్తూ వస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే 4-5 సార్లు పటంచేరు, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. అయితే ఈ రాఘవేంద్ర కాలనీ పరిసర ప్రాంతం కొద్దిగా ఏదైతే ఏటవాలుగా ఉండడం, నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చి అందుబాటులో ఉండడంతో ఆ ప్రాంతంలో చిన్న వర్షం పడినప్పటికీ వర్షపు నీరు ఇళ్ల చుట్టూ వచ్చి చేరే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ప్రతి పెద్ద అపార్ట్మెంట్ సెల్లార్ కడుతూ ఉంటారు కాబట్టి సెల్లార్లోకి వరద నీరు వచ్చి చేరితే మాత్రం ఒకటేసారిగా రాత్రికి నిండిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ నీరు ఏదైతే ఉంటుందో వాటిని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసింది సైబరాబాద్ కమిషనరేట్. దీనికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయి విజిట్ చేస్తూ ఉన్నారు. హైడ్రా అధికారులతో కలిసి ఏదైతే గతంలో అనేకవంతమైన భూములు ఉన్నాయో ఈ అపార్ట్మెంట్ల చుట్టుపక్కల ఏవైనా చెరువులకు సంబంధించిన భూములు ఉన్నాయో వాటికి గుర్తించి వాటర్ అయితే అటు డైవర్ట్ చేసే అవకాశం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.